ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. తెలిసిందే కదా, ఈ రోజు నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతుంది. అయితే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది ఆర్సీబీ. అది కరెక్ట్గానే ప్రూవ్ అవుతున్నట్టే ఉంది. ఎందుకంటే ఫస్ట్ బౌలింగ్ తీసుకున్న ఆర్సీబీ హైదరాబాద్ని భయంకరంగా కట్టడి చేసింది. 201 రన్స్ కొట్టినా కూడా బాగానే వికెట్స్ తీసింది. రెగ్యులర్ ఇంటర్వెల్స్ 9 వికెట్స్ తీశారు. మెయిన్గా పిన్ సాల్ట్ 3 క్యాచెస్ పెట్టారు. అయితే ఇప్పుడు సెకండ్ సెషన్కి వచ్చేటప్పుడు ఫస్ట్ స్ట్రాటజిక్ టైమ్అవుట్ అయ్యింది. అయితే ఇప్పుడు వరకు 6 ఓవర్స్లో 74 రన్స్ పైగా కొట్టారు ఆర్సీబీ. అది కొట్టుడు కాదురా స్వామి, పిచ్చ కొట్టుడు. ఫస్ట్లో పిన్ సాల్ట్ వికెట్ పడినా కూడా మిగిలిన వచ్చిన వాళ్ళు మామూలుగా కొట్టట్లేదు. మెయిన్గా దేవిదర్ పటికల్ మామూలుగా కొట్టలేదు. ఏవో 15 to 16 బాల్స్లో 40 రన్స్ కొట్టాడు. ఇంకా విరాట్ కోహ్లీ, కింగ్ కోహ్లీ స్ట్రైక్లో ఉన్నారు. ఎంత ఎంత 18 or 19 రన్స్ కొట్టాడు. సో ఓవర్గా 6 ఓవర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి 74 రన్స్ మీద ఉంది ఆర్సీబీ. నేను గెస్ చేస్తుంది ఏంటంటే ఆర్సీబీ స్కోర్ చేజ్ చేసేటట్టుగానే ఉంది. ఎందుకంటే ఈ స్కోర్ ఏంటంటే వాళ్ళు కొట్టుడు చూస్తే ఆల్రెడీ 74 రన్స్ కొట్టేశారు 6 ఓవర్స్లో. ఇంకా 14 ఓవర్స్లో 120 రన్స్ బాగానే కొట్టే ఛాన్సెస్ కూడా ఉంది. ఆర్సీబీకి విన్నింగ్ రేట్ ఎక్కువ కనపడుతుంది. కానీ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మాత్రం అంతగా ఏమీ లేదు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అంటే ఏంటంటే కళ్ళు మూసుకొని సముద్రం ఎదడమే, అట్లే ఉంటుంది పరిస్థితి. ఏం మ్యాటర్ ఉండదు. ఎందుకంటే ఫస్ట్ 6 ఓవర్లో చూస్తే నితీష్ రెడ్డికి వేయించారు. నితీష్ రెడ్డిని కుక్కను కొట్టినట్టు కొట్టారు. తర్వాత వచ్చిన వాళ్ళందరినీ చిత్తగా బాధాడు. మెయిన్గా డెత్ ఓవర్ ప్రెస్లిట్ అని అరౌండ్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ను ఎవరైనా తీసుకొచ్చారు. ఇంగ్లీష్లో లీగ్ ఆడేవాడిని, వాడిని కూడా కుక్కను కొట్టినట్టు కొట్టారు. సో ఓవరాల్గా ఆర్సీబీ మాత్రం మామూలుగా ఉతకట్లేదు. దొరికినట్టు ఉతికేస్తారు. ఆ రేంజ్లో బాగుతుంది ఆర్సీబీ. సో ఇప్పుడు వరకు ఉన్న చూస్తుంటే ఆర్సీబీకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువనే. కానీ ఆ ఎస్ఆర్హెచ్ని తక్కువ అంచడానికి వేయలేదు. ఎందుకంటే బౌలింగ్ లైనప్ కూడా ఉంది. మలింగ ఇంకొక మలింగ ఉన్నాడంట. మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. సో చూద్దాం. ఇంకా 14 ఓవర్స్ ఉంది కదా. నెక్స్ట్ స్ట్రాటజిక్ టైమ్అవుట్కి ఏమన్నా తేడా వస్తుందా, లేకపోతే యాజ్ యూజువల్గా సన్ రైజర్స్ ఎప్పుడు చేతులు ఎత్తేసినట్టుగా ఈసారి బౌలింగ్లో చేతులు ఎత్తేస్తారా? మనం గెస్ చేసేది ఏముండదు. సన్ రైజర్స్ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే లైవ్ చూస్తున్నాను, ఆల్రెడీ స్ట్రాటజిక్ టైమ్అవుట్ అయిపోయి స్టార్ట్ అయింది. దేవదర్ పటికల్ ఫస్ట్ బాల్ బౌండరీ కొట్టేశాడు. సో ఇక మీరు ఎక్స్పెక్టేషన్ సన్ రైజర్స్ మీద ఈ మ్యాచ్లో పెట్టుకోవడం అనేది తక్కువే అనిపిస్తుంది. సో చూద్దాం. మనం ఇంకా మ్యాచ్లో పోయే కొద్దీ ప్రోగ్రెస్ ఏమైనా మారుతుందా, లేకపోతే సన్ రైజర్స్ అనుకూలంగా మారుతుందా, సన్ రైజర్స్కే ఆపోజిట్గా మారుతుందా అనేది కూడా చూడాలి. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. నా ఛానల్ తెలుసు కదా, వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.